గైస్ బంద్ ఉన్నది గైస్. చలో మనం వేరే దేరుకోవాలండి గైస్. ఇవి వచ్చినాం ఇక్కడ కింద ఉంటుంది గైస్. వచ్చేసినాం మేము నేషనల్ మార్ట్కి వచ్చినాం. సాగర్ వెళ్తాలే గైస్. ఇదిగోండి ఇప్పుడైతే పెట్రోల్ లేదని పెట్రోల్ బంక్ వచ్చినాం. డాడీ తీసుకొని వచ్చింది. ఎంత 50 రూపాయలు. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ గైస్. లేచి బ్రష్ బీష్ అన్నీ వేసుకున్నాం. సో ఇప్పుడైతే గిర్నీ పోతున్నాం డాడీ నేను కలిసి. చలో డాడీ పోదాం నాడు. గిర్నీకి పోయి బయటకు పోయి కొంచెం సామాన్ అన్నది. సో అవి తీసుకొని వస్తాం గైస్. ఈ గిర్నీ మాకు ఇదే రోజు ఇంట్లో పని చెప్పి మమ్మీ మమ్మల్ని టార్చర్ చెప్తున్నాను. ఏమన్నా అంటే నవ్వుతుంది, ఇంకేం లేదు. ఉప్పుతున్నది ఇది ఏమన్నా ఇంత ఉన్నది. ఎన్ని కిలోలు ఉన్నాయి ఇది? ఏం పొండ్రో మమ్మీ వీడియో తీసేటప్పుడు డిఫరెంట్ ఉంటుంది, వీడియో బంద్ అయినాక డిఫరెంట్ ఉంటుంది. చలో గైస్ ఎనీ పోయేసేద్దాం. చలో గైస్ ఇక వెళ్ళిపోదాం. ఈయన దగ్గరనే ఉంటుంది చెక్క అయితే. ఈయన ఎక్కడ ఒక దుకాణం ఉంటుంది, ఆన్న చెక్కి దగ్గర ఒకటి ముందట ఉంటుంది. సో ఆడ పెట్టేసి మనమైతే సూపర్ మార్కెట్కి పోయి కొంచెం సామాన్ ఉన్నాయి. సో అవి తీసుకొని వద్దాం గైస్. గైస్ బంద్ ఉన్నది గైస్. చలో మనం వేరే దేరుకోవాలండి. మార్కెట్ పడుతుంది రే, రామ్నగర్లో ఉంటుంది దారి. గైస్ ఇవి వచ్చినాం ఇక్కడ కింద ఉంటుంది గైస్. అదైతే పెట్టేసినాం. సో ఇప్పుడైతే మనం సూపర్ మార్కెట్కి వెళ్తున్నాం. ఇదే మొన్న వచ్చిన హనుమాన్ టెంపుల్, ఇక్కడికి వెళ్ళి యూటర్న్ తీసుకున్నాం గైస్. ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్దాం గైస్. వచ్చేసినాం మేము నేషనల్ మార్ట్కి వచ్చినాం. సాగర్ వెళ్తాలే నేషనల్ మార్ట్లో సామాన్ తీసుకొని పోదాం ఇంటికి. ఎక్కువ లేరు పబ్లిక్ ఇవాళ, పొద్దుల లోళ్ళు ఉంటారు గైస్. చలో ఇక్కడ కొత్త బిల్డింగ్ ఏమో అవుతుంది అదే. సో గైస్ ఇప్పుడే తీసుకున్నామే. ఎక్కువ సామాన్ లేకుండా కొంచెం సామాన్ ఉండే, సో అవి తీసుకున్నాం. సో ఇప్పుడు డైరెక్ట్ చెక్కికోవాలి కానీ చెక్కిపోయి అవి తీసుకొని దెన్ ఇంటికి గైస్. గైస్ ఇదిగోండి ఇప్పుడైతే పెట్రోల్ లేదని పెట్రోల్ బంక్ వచ్చినాం. ఇవి కొట్టించుకొని బ్లాక్స్ డైరీ బ్లాక్స్ డాడీ తీసుకొని వచ్చింది. ఎంత 50 రూపాయలు ఎంత 4 ఉన్నాయా? డాడీ ఇంకా और 10 రూపాయలు అని పోతున్నాడు. గైస్ మళ్ళీ అయినాం. డాడీ పాలు తీసుకుంటున్నాడు. సో పాలు తీసుకొని ఇప్పుడు ఇంటికి పోలేదు. ఇప్పుడు ఏడు ఆగట్లేదు ఇక ఇంటికే గైస్. ఇప్పుడు ఇంటికి వచ్చినాం. సో మేము అనుకున్నాం వర్షం పడుతుంది అని, కానీ వర్షం పడలేదు గైస్. బతికిపోయినాం. ఇగో మొగులు అవుతున్నది. సో కొంచెం అట్లా రెడ్ అలర్ట్ ఉన్నదా? రెడ్ అలర్ట్ ఏం లేదా గైస్? లేట గైస్. గైస్ అసలు అబ్బా ఏమన్నా దమ్ అవుతుందా అసలు? షార్ట్ వీడియో లాంగ్ వీడియో అంటే చెంబ అవుతున్నది నాకైతే. మా డాడీ కూడా ఎంత మంచిగా రిలాక్స్గా కూర్చున్నాడు. మమ్మీ అయితే పన్నీర్ వండుతున్నది గైస్. షార్ట్ వీడియో కోసం కొంచెం చేసాను ఇక. సో క్రేజ్ చేస్తున్నది అవుట్పుట్ అయితే. సో ఇంకొంచెం మంచిగా చేయడానికి ట్రై చేస్తాం. ఐ మీన్ నైటే షూట్ చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే మార్నింగ్ షార్ట్ ఇంకా లాంగ్ అయితే మస్తు అంటే మస్తు కష్టం అవుతుంది. డే మొత్తం దీనికి అవుతుంది. నాకు నేను చేసి ఇట్లా చేతి మొత్తం రైట్ సైడ్ ఎంత డేంజర్ పట్టుకున్నదంటే ఎడిటింగ్ వేసేసి ఈయన కూర్చున్నా ఇట్లా ఎడిటింగ్ వేసిన. నేను మధ్యాహ్నం కూర్చుంటే డాడీ వచ్చేదాకా వేసిన గైస్. సో మస్తు కష్టం అవుతున్నది. సో చూడాలి ఏదో ఒక జుగాడు ఏమవుతుంది అంటే నైట్ ఎడిటింగ్ వేసుకుంటే, ఐ మీన్ నైట్ షూట్ వేసే షార్ట్ వీడియోది. సో మార్నింగ్ ఇది షూట్ వేసుకుంటా ఎడిటింగ్ అయితే వేసుకోవచ్చు జల్దీ. ఇది షూటింగ్ ఇంకా ఆ వీడియో రెండు షూటింగ్ అయితే అవుతలేదు, అస్సలు అవుతలేదు. మా కారు మీద కుక్క ఎక్కిందట, అది చూపిస్తుంది మీకు. ఇదిగోండి కుక్క ఎక్కింది కారు మీదకి. మస్తు అన్నట్టున్నది పైన ఎక్కి. చూడండి దీన్ని ప్రింట్స్ ఉన్నాయి గైస్. చూడండి గైస్ మమ్మీ ఎమ్మి పన్నీర్ అయితే అండేసింది. క్రేజీ అయింది మమ్మీ. టేస్ట్ చేస్తా నువ్వు వేసినాక మంచిగా ఉండదా పోనీయా. మమ్మీ అయితే ఇప్పుడు చపాతీ చేస్తుంది గైస్. సో తింటాం. ఇంకా కొంచెం షార్ట్ వీడియో కూడా షూట్ చేసాడు డాడీ తినేటప్పుడు. సో అది ఇప్పుడు ఇదంతా అయిపోయినాక అయితే తింటాం గైస్. తిన్నోడు కూడా కొంచెం లేట్ అవుతుంది షార్ట్ వీడియోస్ చేయబట్టి గైస్. చూడండి గైస్ షార్ట్ తమ్ముళ్ళు అయితే ఇప్పుడు అయిపోయింది. సో ఇప్పుడు నేను కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ షార్ట్ది లాంగ్ వీడియో ఎడిటింగ్ ఇచ్చి 6కి అప్లోడ్ చేయాలి గైస్. చూడండి ఎంత మంచిగా వచ్చింది గైస్. ఇప్పటిదాకా అయితే ఎడిటింగ్ వేసుకున్నా. సో ఇప్పుడైతే మ్యాక్బుక్ ఛార్జింగ్ పెడదాం. సో మళ్ళీ కూడా మనం లాంగ్ వీడియో ఎడిటింగ్ చేయాలి, తమిళ లింక్ అది. సో ఇప్పటిదాకా మస్తు టైం అయింది. చూడండి అప్లోడ్ చేసేసిన. మస్తు అవుతున్నాయి ఇప్పుడైతే. మా మమ్మీ అయితే బయట కూర్చున్నారు. మస్తు చిల్ అవుతున్నావు మమ్మీ. వర్షం పడతలేదు ఈ మధ్య. 2 రోజులైంది వర్షం లేదుగా. నిన్నటి నుంచి మొన్న పడ్డాయిగా.
నిన్న వాళ్ళు ఇవ్వాలి వాళ్ళ చూడండి ఇలా మంచిగా ఇలా పడతా అనుకున్నాం అసలు మొగులైంది మేము డాడీ నేను బయట కొన్నప్పుడు అయితే మొగులైంది సో పడలే గైస్ ఇక తెల్ల పడ్డది గైస్. ఇప్పుడైతే నేను ఇక స్పైసీ నూడిల్స్ తెచ్చుకున్నప్పుడు సో అవి వేసుకొని తిన్నాం గైస్. ఫుల్ ఆకలి అవుతున్నది. సో అప్పుడు మధ్యాహ్నం తినుడే సో క్రేజీ అండింది మా అమ్మ అయితే ఆ పన్నీరు. సో అదే తిన్నా. సో ఇప్పుడైతే పోయి మనం ఆ స్పైసీ నూడిల్స్ అయితే వేసుకొని తింటాం. తింటావా మమ్మీ? టేస్ట్ చేస్తా స్పైసీ ఉంటుంది అవి. చలో గైస్ మనం పోయి అది స్పైసీ నూడిల్స్ చేసుకొని తిందాం గైస్. ఇగో ఇదే. సో ఇప్పుడు ఇది తీసుకున్నాం. ఇది నాకు ఎంత 60 రూపీస్ ఎంత బడ్జెట్ అయింది గైస్. సో ఇది తిన్నాం ఇప్పుడు ఇది చేసుకొని. ఎంత స్పైసీ ఉంటుందో చూద్దాం అది. సో గైస్ మన ఫైనల్లీ మన స్పైసీ నూడిల్స్ అయితే రెడీ ఉన్నాయి. మమ్మీ టేస్ట్ అయ్యి మమ్మీ. హలో గైస్ నేను టేస్ట్ చేస్తా. చూస్తేనే ఎర్రగా ఉన్నాయి చూడండి గైస్. క్రేజీ అయింది. ఇట్లా 3 టైప్స్ మసాలాలు వచ్చినాయి గైస్. ఒకటి సూప్ వచ్చింది ఇట్లా రెడ్గా వస్తుందిగా అది వచ్చింది. అండ్ ఇంకొకటి ఏదో పొడి వచ్చింది తెల్లది ఒకటి మసాలా వచ్చింది. సో టేస్ట్ చేద్దాం. అట్లున్నాయి మమ్మీ. అంత స్పైసీ ఉన్నాయి కానీ అంత మంచిగా లేవు గైస్. నూడిల్స్ టేస్ట్ అంత మంచిగా లేవు. సూపర్ ఉన్నాయి. సూపర్ ఉన్నాయి. నాకు నచ్చలేదు మరి. కారం ఉన్నాయి. ఈ నూడిల్స్ టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంది అంటున్నా. సూపర్ ఉన్నాయి. తీసుకో. నైస్ స్పైసీ కలిగింది నాకు మస్తు ఓడేసారి క్రేజీ ఉన్నాయి. కానీ నూడిల్స్ కొంచెం టేస్ట్ కొంచెం ఎట్లా వస్తుంది అది. ఎప్పుడు నాకు ఇటువంటి నూడిల్స్ అండి ఇది రౌండ్ లేదు. ఇది చూడండి. తిను ప్లేట్లు వేసుకారా అన్న. ఇది చూడండి. ఇది వేరే షేప్లు ఉన్నాయి గైస్. ఇవి కొంచెం వేరే షేప్లు ఉన్నాయి. కానీ తెచ్చుకొని తినండి గైస్. మీరు తినమంటావు మా గైస్ని. మమ్మీకి నచ్చినాయి ఇవి. స్పైసీ అయితే ఓకే గైస్. స్పైసీ మంచిగా ఉన్నాయి. స్పైసీ మంచిగా ఉన్నాయి కానీ ఆ నూడిల్స్ టేస్ట్ నాకు కొంచెం మెట్లా వస్తున్నది గైస్. ఇప్పుడైతే మేము కొంచెం ఫోకస్ మొత్తం షార్ట్స్ పైన పెడుతున్నాం. ఐ మీన్ అట్లా షార్ట్స్ ద్వారా రీచ్ వస్తాయి. ఇట్లా దీంట్లో కూడా పెరుగుతారు కదా మన ఆడియన్స్ అని. సో అనుకుంటున్నాం షార్ట్స్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి. సో చూడాలి చూద్దాం గైస్. షార్ట్స్ ఇంకా మంచిగా ఛాలెంజెస్ చేద్దామని అనుకుంటున్నా. సో ఇవైతే సెట్ చేస్తలే. ఈ వంటలు అయితే సెట్ అవుతలే గైస్. సో చూద్దాం. అన్నీ మిక్స్ ఉంటుంది మనది ఫ్యామిలీలో కదా. అన్నీ మిక్స్ ఉంటుంది. సో మ్యాక్స్ అయితే గేమ్స్ ఆడడానికి అయితే ట్రై చేస్తాను. మమ్మీ డాడీ ఇంకా నేను కూడా ఆడతా. సో క్రేజీ వస్తాయి గైస్. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో గైస్ ఇప్పుడైతే నేను ఎడిటింగ్ చేసుకుంటా. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడ నేను ఇస్తున్నా. వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్నీ చేసుకోండి. అండ్ రేపటి బ్లాగ్లో మళ్ళీ వెళ్దాం. బై గైస్.